ప్రధాని మోదీ పరామర్శించారు. అహ్మదాబాద్ చేరుకున్న మోదీ విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంకా ఆ తర్వాత అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కి మోదీ వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రధాని మోదీ అక్కడున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అక్కడ బాధితులను కూడా ఆయన పరామర్శించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అధికారులను ఏం జరిగింది ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు ప్రధాని మోదీకి? ఎస్ శంకరి, ప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. కాసేపటి క్రితమే మొదట సివిల్ హాస్పిటల్లో క్షతగాత్రులైన వారిని పరామర్శించడం జరిగింది. అనంతరం ఇతర వార్డులో ఉన్న మెడికల్ కాలేజ్ సంబంధించిన సూపర్ సీనియర్స్ సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, ఇక జూనియర్ డాక్టర్స్ కావచ్చు, వారు కొంతమంది అక్కడే కూడా చికిత్స పొందుతున్నారు. వారిని కూడా పరామర్శించడం జరిగింది. ఏ సందర్భంలో ఘటన జరిగింది, ఆ సమయంలో విద్యార్థులు డాక్టర్స్ ఏం చేస్తున్నారు ఆ సమయంలో అనేది కూడా కాలేజీలో వారిని అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా మోదీ వారికి కొన్ని సూచనలు చేశారు. ప్రధానంగా హాస్పిటల్ సిబ్బంది కూడా మెరుగైన వైద్యం అందించాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక అనంతరం నేరుగా అక్కడి నుంచి అహ్మదాబాద్లో ఎక్కడైతే విమానం కుప్పకూలిపోయిందో ఆ ప్రదేశానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఆ ప్లేస్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆయన వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సైతం, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక డీజీసీఏకి సంబంధించిన అధికారులు కూడా ప్రధాని మోదీకి ప్రస్తుతం పరిస్థితిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా జరిగింది ఘటనకు సంబంధించిన అంశాల్లో, ఆ సందర్భంలో కాలేజీకి సంబంధించి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ని ఏ విధంగా బలంగా ఢీకొట్టిన వెంటనే ఏ విధంగా పెద్ద ఎత్తున ఒక విస్ఫోటనం చెందిందనే అంశాన్ని కూడా ప్రధాని మోదీకి అధికారులు వివరిస్తున్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి దాదాపు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు 90 మంది పైగా కూడా అధికారులు నిత్యం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో కూడా వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కావచ్చు, మొత్తం ఫ్లైట్కు సంబంధించి పూర్తిగా కూడా మంటలు ఆర్పిన తర్వాతకి ఏ విధంగా స్పాట్కి వెంటనే చేరుకున్నారు, ఘటన జరిగిన 5 నిమిషాల్లోనే ఏ విధంగా స్పాట్కి చేరుకున్నారు, ఎట్లా మంటలు ఆర్పడి చేశాం, ఏ విధంగా కంట్రోల్ చేసాం, ఇక డెడ్ బాడీలన్నింటినీ కూడా ఏ విధంగా హాస్పిటల్ తరలించి క్షతగాత్రులకు ఏ విధంగా ట్రీట్మెంట్ అందించాం అంశాన్ని కూడా అటు గుజరాత్ ప్రభుత్వ అధికారులు సైతం కూడా ప్రధాని మోదీకి వివరిస్తున్నారు. ప్రధాని మోదీ వెంట హాస్పిటల్కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెళ్లారు. అక్కడే అనేక మందిని కూడా పరామర్శించడం జరిగింది. వారి బాగోగులు కావచ్చు, వారికి కావాల్సిన వైద్య సేవలకు కావచ్చు, ప్రధాని మోదీ వారికి అష్యూరెన్స్ కూడా కల్పించడం జరిగింది. ధైర్యంగా ఉండాలన్న అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు ఇక సంఘటన స్థలంలో జరిగిన పరిణామాలు కావచ్చు, అక్కడున్న పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా బిల్డింగ్ విమాన దాటికి ఏ విధంగా దెబ్బతింది, బిల్డింగ్ ఇప్పటికే దాదాపు ధ్వంసమైన పరిస్థితిని కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. అదే అంశానికి సంబంధించి మెడికల్ కాలేజ్ బిల్డింగ్కి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాని మోదీ పరిశీలిస్తున్నారు. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి సైతం కూడా అక్కడే ఉన్నారు. దాదాపు కేంద్రంకి సంబంధించిన 2 కేంద్ర మంత్రులతో పాటు పౌర విమానానికి సంబంధించిన ఎంఓఎస్ మంత్రి సైతం కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు ప్రధాని తాజా పర్యటన నేపథ్యంలో బాధిత కుటుంబాలని కూడా కలిసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక డీజీసీఏకి సంబంధించిన అధికారులంతా కూడా ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ విభాగాలు సైతం కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుట్రా కోణం ఏమైనా దాగి ఉందా, లేదంటే నార్మల్గానే సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా ఇప్పటికే నిపుణులంతా కూడా అక్కడ పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఇక బోయింగ్ సంబంధించిన విమానాల తయారీ సంస్థ సైతం కూడా ఈరోజు అహ్మదాబాద్ చేరుకోబోతుంది. అహ్మదాబాద్లో పరిస్థితిని కూడా చక్కదిద్దేందుకు కావచ్చు, పరిస్థితులను తెలుసుకునేందుకు కూడా అక్కడికి ఫోరెన్సిక్ టీములు వెళ్తున్న నేపథ్యం. మరోవైపు మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం కూడా నిన్న జరిగిన ఫ్లైట్ క్రాష్లో ఆయన కూడా చనిపోవడం జరిగింది. వారికి సంబంధించి కాసేపటి క్రితమే విజయ్ రూపానీ సతీమణి సైతం కూడా టెర్మినల్ 1కు చేరుకొని నేరుగా ఆమె కూడా ఈరోజు గుజరాత్ చేరుకున్నట్టు తెలుస్తుంది. వారి కుటుంబాన్ని కూడా ప్రధాని మోదీ పరామర్శించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పాల్సి ఉంటుంది. 265 మంది ఈ ఘటనలో మృతి చెందారంటే కూడా యావత్ దేశం సైతం కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని చెప్పాల్సి ఉంటుంది. నిన్న మధ్యాహ్నం 1:35 అహ్మదాబాద్లో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం లండన్కు వెళ్లాల్సిన సమయంలో కాసేపటి క్రితమే 5 నిమిషాలకే వెంటనే విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడం కూడా యావత్ భారతీయులంతా కూడా కలిసివేసని చెప్పాల్సి ఉంటుంది. అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ఈ ఘటనలో 169 మంది భారతీయులు చనిపోతే ఇక 50 మందికి పైగా కూడా బ్రిటిష్ పౌరులు చనిపోయారు. 7 మంది పోర్చుగల్ వారు చనిపోతే ఇక ఒక కెనడియన్ కూడా చనిపోవడం జరిగింది. మొత్తం
24 మంది మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ అదేవిధంగా మెడికల్కి సంబంధించి చదువుతున్న విద్యార్థులు చనిపోయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఈ ఘటనను తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు డీజీసీఏ కూడా ఈ అంశంలో అత్యంత సీరియస్గా ఉంది. గతంలో కూడా ఈ సంబంధించిన విమానాలకు సంబంధించి ప్రమాదానికి సంబంధించిన సందర్భంలో హెచ్చరించినప్పుడు ఎయిర్ ఇండియా రెస్పాన్స్ ఏ విధంగా ఉంది. ఎయిర్ ఇండియా ప్రస్తుతానికి బోయింగ్కి సంబంధించిన ఇంకా విమానాలు ఏమేమి నడుపుతున్న అంశంలో కూడా కొంత డీజీసీఏ కూడా సర్క్యులర్ జారీ చేసే అవకాశాలనే. ప్రస్తుతానికి మాత్రం ఘటనా స్థలంలో బాధిత కుటుంబాలు సివిల్ హాస్పిటల్ బయట నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వారి కుటుంబాలకు సంబంధించిన మృతదేహాలు కూడా అప్పగించాలని కూడా పెద్ద ఎత్తున కూడా హాస్పిటల్ బయట నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. వారికి సంబంధించి వారికి పోలీసులు కూడా వారు కొంత సహకారాలు అందిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. మొదట డిఎన్ఏ టెస్టులు చేసిన అనంతరమే వారి యొక్క మృతదేహాలను అప్పగించేందుకు కూడా హాస్పిటల్ సిబ్బందులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1000 డిఎన్ఏ టెస్టులు చేయాల్సిన అవకాశం ఉందనేది కూడా కేంద్ర హోంమంత్రి నిన్న నైటు ఆయన విజిట్ చేసిన సందర్భంలో కూడా హాస్పిటల్ పరామర్శించిన సందర్భంలో కూడా వారికి సంబంధించిన అంశాలు కూడా ఈ అంశాలని ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రధాని మోదీ సైతం కూడా డాక్టర్తో కూడా మాట్లాడినట్టు కుటుంబ సభ్యులకు వీలైనంత త్వరగా వారి యొక్క చివరి చూపు చూసుకునేందుకు డెడ్ బాడీలను కూడా అప్పగించాల్సిందిగా కూడా వారిని కోరినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక దాదాపు 169 మంది భారతీయులు ఉన్నారు. అత్యధికంగా రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఉన్నవారు కూడా ఉన్నారు. దాదాపు ఇక విమానయానికి సంబంధించి ఎయిర్ ఇండియాకి సంబంధించి 2 పైలట్లతో పాటు మొత్తం 10 మంది సిబ్బంది 12 మంది సిబ్బంది సైతం కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు తెలిసింది. 242 మంది ఆన్ బోర్డింగ్ ఉన్న సమయంలో ఒకరు బతికి బయటగట్టారు. పూర్తిగా మృత్యుంజయుడు అని చెప్పాల్సి ఉంటుంది రమేష్. ప్రస్తుతం ఆయనను కూడా ప్రధాని మోదీ హాస్పిటల్లో పరామర్శించారు.